సో ఈరోజు మనం అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతు మేళాలో ఉన్నాము అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఈ స్టాల్స్ ఏంటి, ఎలా పెట్టారు, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఒక్కసారి లుక్ వేద్దాం పదండి. ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. ఏ ధాన్యాలు పండించవచ్చు, ఎలా చేయొచ్చు అనేవి ఇక్కడ అంతా కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఎలాంటి పంటలు పండిస్తారు, ఎలాంటి కొత్త ఇన్నోవేషన్లో పంటలు పండిస్తారు అనేది కూడా చూడొచ్చు. చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. హాయ్ హలో. ఏ కాలేజ్ నుంచి? మేము కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ నుంచి ఈ స్టాల్ అరేంజ్ చేసుకున్నాము. ఓకే, ఏంటి మీ స్టాల్ యొక్క స్పెషాలిటీ ఏంటి? స్టాల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు జనరల్గా అందరూ సింథటిక్ కలర్స్ కానీ లేకపోతే అంటే నేను ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అయ్యేలాగా కలర్స్ వాడుతున్నాను. మేము ఏంటంటే న్యాచురల్ డైస్ ఎవ్రీథింగ్ ఇక్కడ వాడిన మేమన్నీ న్యాచురల్ డైస్ ఉంటాయి. వాటితోటి న్యాచురల్ విత్ ప్లాంట్ తోటి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న వాటితోటి మేము ఇవన్నీ ప్రిపేర్ చేస్తాం అనమాట. ఈవెన్ గణేష్ ఓకే మేము చేస్తాం. మేము అంటే గమ్ పెట్టేసి ఇలా డై చేస్తాము. అంటే ఈ కలర్స్ ఇది పెయింటింగ్లా చేసుకొని మేము లోకల్ ఆర్టిషియన్స్ వాళ్ళ ప్రొడక్షన్ లైక్ అంటే కొలాబ్స్ కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఈ ఐడల్స్ తీసుకొని దాని మీద మేము ఈ డిజైన్స్ అనేది వేస్తాం, ఈ కలర్స్. అండ్ దీంతో పాటు మేము ఈ దుపట్టాస్ డై అండ్ శారీ డైయింగ్ ఇలాంటివి చేస్తుంటాం. అండ్ దాంతోపాటు ఆ కలర్స్ తోటి మేము ఇలా పాట్ పెయింటింగ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ న్యాచురల్ కలర్స్, జీరో సైడ్ ఎఫెక్ట్స్, చైల్డ్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ. అండ్ ముక్కులో అంటే ఈ హోలీ కలర్స్ ముక్కులోకి వెళ్ళినా చెవులోకి వెళ్ళినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం కార్న్ఫ్లోర్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ రుద్దేసరికి మన స్కిన్ అనేది గ్లో అవుతుంది. అండ్ లైక్ మనం ఏంటంటే నార్మల్గా కలర్స్ పడితే ఒక 3-4 days స్ట్రెయిన్ అవుతుంది అని భయపడుతుంటాం. కాకపోతే ఈ కలర్స్ వాడడం వల్ల ఈవెన్ ఇప్పుడు బట్టల మీద పడినా కూడా ఇలా ఒక 2 times దులిపితే వెళ్ళిపోతుంది. ఇది మొత్తం ఎన్డిపిఎస్సి అని మాది ఒక యూనిట్. ఇవన్నీ పేటెంట్స్ మావి. అండ్ డిఫరెంట్ మొత్తం 5 కలర్స్ మేము చేస్తున్నాం. ఇప్పుడు హోలీ కలర్స్ అనేవి ఇలా బాక్స్లో వస్తుంది మాకు. ఇది సో రైతు గురించి చెప్పమంటే ఒక్క వర్డ్లో ఏం చెప్తారు? రైతు ఇట్లా అందరికీ తెలిసింది మన దేశానికి వెన్నెముక అని అందరూ అంటారు. బట్ రైతుకి ఎవరు వాల్యూ ఇవ్వట్లేరు మోస్ట్ ఆఫ్ ఇప్పుడు చూసుకున్న దాంట్లలో అయితే. బట్ రైతు లేకుండా మన దేశం ముందుకెళ్ళదని మేము కాన్ఫిడెంట్గా నమ్ముతున్నాం. సహాయం మేము చేస్తున్నాం. ఎలా అంటే బంతి పూల ఫార్మర్స్ బాగా అంటే వాళ్ళకి బాగా లాస్ అవుతుంది. మేము వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకొని కలర్స్ ప్రిపేర్ చేస్తున్నాం. అలానే మా యూనివర్సిటీ నుంచి మేము చాలా సహాయం చేస్తున్నాం. అలానే డిఫరెంట్ కాలేజెస్ నుండి డిఫరెంట్ అంటే వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించి వాళ్ళకు ఒక మంచి మార్కెట్ ప్లేస్ ఇస్తే వాళ్ళు కూడా బెనిఫిషియల్గా ఉంటారు అని మా. సో రైతు కాన్సెప్ట్లో మూవీస్ చాలా వస్తున్నాయి ఈ మధ్య. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇంకా ఎలాంటి మూవీస్ రావాలని మీరు కోరుకుంటున్నారు? మూవీస్ అందరు చూస్తుంటారు. బట్ జనరల్గా ఎవరైనా చూస్తారు, కానీ దాని నుంచి ఎంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు అనేది మన పాయింట్. చాలా తక్కువ మంది అవుతారు. బట్ వాళ్ళ ఒపీనియన్ అది. అంటే వాళ్ళ కష్టాలు రియల్ ఫేజ్లో ఒక స్టూడెంట్ చేస్తే ఇప్పుడు రావే పని మాకు ప్రోగ్రామ్ ఉంటుంది మ్యామ్. దాంట్లో మేము రియల్గా ఎక్స్పీరియన్స్ అవుతాం. అంటే నిజంగా ఇంత కష్టం ఉంటుందా అని. అలాంటి మూవీస్ అలాంటి కాన్సెప్ట్స్ ఇంకా మహర్షి ఒక మూవీ ఉంది. అండ్ ఒకటేమో లైక్ శ్రీకారం అని ఒక మూవీ ఉంది. ఇలాంటి మూవీస్ ఇంకా కొంచెం డెప్త్గా తీసి ఇంకా లైక్ అంటే వాళ్ళకి మనం ఎలా ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలి అలాంటివి చేస్తే బాగుంటుంది మ్యామ్. ఓకే. సో వ్యవసాయంలో కొత్త పద్ధతులు అవలంబించట్లేదు చాలామంది కూడా, ఇప్పుడు ఫాలో అవ్వట్లేదు. ఒకవేళ వ్యవసాయంలో ఇంకా కొత్త పద్ధతులు వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారా? ఎలాంటి పద్ధతులు రావాలి? అంటే వాళ్ళకి యూజ్ అంటే వాళ్ళు చాలామందికి వాళ్ళకి వాడటం తెలీదు. ఇప్పుడు సపోజ్ డ్రోనే ఉంది అంటున్నారు, వాళ్ళకి దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు. అట్లాంటప్పుడు వాళ్ళకి కొన్ని వర్క్షాప్స్ కానీ మనకి ఇక్కడికి పెడితే చాలా తక్కువ మంది రైతులు వస్తారు. మనం వాళ్ళ ఫామ్కి వెళ్ళి వాళ్ళకి డెమో చూపించడం కానీ లైవ్లో వాళ్ళతో ప్రాక్టీస్ చేయించడం కానీ అలా చేస్తే వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తుంది, నాలెడ్జ్ కూడా వస్తుంది, అవేర్నెస్ ఇంకెక్కువ వస్తుంది. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సన్నకారు రైతుల సమగ్ర వ్యవసాయం. హలో హలో అండి.
ఏంటి కాన్సెప్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటే సమగ్ర వ్యవసాయ యాజమాన్యం అన్నమాట. ఇక్కడ రైతులు ఏం చేస్తారంటే మనకు ఒకటే పంట వేస్తారు. చాలా వరకు చూసుకున్నట్టయితే 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళలో 2-3 ఎకరాలు వరి వేస్తారు కదా. అలా కాకుండా మనం ఇన్కమ్ ఇంకా పెంచుకోవడానికి వరితో పాటు ఇతర పంటలు మరియు పశు యాజమాన్యం చేసుకున్నట్టయితే మనకి ఇంకా ఆదాయం అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మీరు స్టూడెంటా, అగ్రికల్చర్ స్టూడెంట్? పిహెచ్డి స్టూడెంట్. ఓకే. సో మీకు ఇది ప్రాజెక్ట్ వర్క్ లాగా ఇస్తారా? ఇది ఐఎఫ్ఎస్ యూనిట్ అన్నమాట. అన్ని యూనిట్స్లో ఇది కాలేజ్లో ఒక సెక్షన్, దాన్ని రిప్రజెంటేటివ్గా. ఓకే, నైస్.